కాన్స్టిట్యున్సీ వర్ణి మండలం. నా పేరు పురకల్లి సురేష్ బాబా. ప్రస్తుతం ఏఎంసీ చైర్మన్ని వర్ణి, అలాగే వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. నేను గత 99 సంవత్సరాల పాటు నా రాజకీయ భవిష్యత్ అన్న 99 సంవత్సరంలో రాజకీయాలు అడుగుపెట్టాను. అప్పటి నుంచి అప్పుడు యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ చేశానన్న. అదే నా భవితకు కారణం. అక్కడి నుంచి ఇప్పటిదాకా కష్టపడుకుంటూ వస్తూ 2004లో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు కూడా సేమ్ ఏం చైర్మన్కి ట్రై చేసినా కానీ ఆ భగవంతుడు ఆ కాంగ్రెస్ పార్టీని గమనించలేదు. కొంతమంది కారణాల వల్ల నాకు గమనించలేదు. అదే 2006లో కూడా ట్రై చేసినా రాలేదు. ఇప్పుడు ఆ దేవుని దయ వల్ల, భగవంతుని దయ వల్ల, కాంగ్రెస్ పార్టీ కృషి వల్ల, నేను చేసిన పార్టీ అభివృద్ధి కృషి వల్ల నాకు సహకరించేందుకు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పోచారం గారికి, అలాగే కాసుల బాలాజీ అన్న గారికి నేను ఎప్పుడూ విఘ్నత వాళ్ళతో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాది మాక్సూర్ మండల్ మాదిక్ బండార్ గ్రామం. నేను గతంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్గా 7 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము జిల్లా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. గత 35 సంవత్సరాలుగా పార్టీని అట్టుపెట్టుకొని పార్టీకి విధేయుడిగా పనిచేస్తూ ఏ బాధ్యతలు అప్పచెప్పినా నెరవేరుస్తూ ఇక్కడ దాకా వచ్చినాము. మేము ఏ పార్టీ మారలేదు, ఇప్పుడు కూడా అదే పార్టీలో కొనసాగిస్తాం. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మాది ఆర్మూర్ నియోజకవర్గం మాకుల మండల్, మాది గ్రామం ముల్లంగిపి. నేను 2001లో వార్డు నెంబర్ గెలిచి ఉప సర్పంచ్ చేసి తర్వాత 2013లో సర్పంచ్, 2018లో సర్పంచ్ చేసి మొన్న కాంగ్రెస్ పార్టీ వలన కాంగ్రెస్ మా పెద్దల అందరూ ఆశీర్వాదాలతో మన చైర్మన్గా సొసైటీ చైర్మన్ జరిగి ఈ పంచాయతీ రాజ్ సంఘం అంటే ఇది గ్రామ పంచాయతీకి పట్టని ముక్కలు లాంటిది. గ్రామ పంచాయతీలో ఏ విధంగా ఉంటుంది, గ్రామాల్లో ప్రతి గ్రామ కడపలో ఏది ఉంటుంది, ఇది ఎనర్జీస్ వర్క్ ఎట్లా వస్తుంది, దీనికి ప్రత్యేక ముఖ్య కారణకు అప్పుడు గాంధీ గారు, రాజీవ్ గాంధీ పంచాయతీ అటువంటి దానికి ఉద్దేశించి దీన్ని స్పష్టంగా గ్రామ పంచాయతీలో ఎలా చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, దీన్ని స్పష్టంగా పెద్దలు వచ్చాక తర్వాత చెప్తచ్చు. బాగా పెద్దలు కాబట్టి అందరికీ నమస్కారం. విలేజ్ 2006 నుంచి 2011 వరకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 2 పర్యాయాలు చేసి 2013లో సొసైటీ చైర్మన్గా 7 సంవత్సరాలు మాక్లూర్ సొసైటీ చైర్మన్గా చేసిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. 15 సంవత్సరాలు 5 అధ్యక్షులతో పనిచేసిన, 15 సంవత్సరాలు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, ఇప్పుడు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తున్న. ప్రస్తుతం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి రుణపడి మన తాయారన్న గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాకు దైవం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాం, వ్యక్తులకు కాదు, పార్టీకి పనిచేయడం ముఖ్యం. మనందరం దయచేసి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ తిరువుల సర్పంచ్ అప్పుడు సర్పంచ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాము. మాకు వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం కాబట్టి ఎలక్షన్ వరకు మేము అందరికీ పనిచేసినాం. కానీ ఇప్పుడు మర్చిపోతున్నాం కాబట్టి దయచేసి ఇతరుల తయారన్నా మీకు చెప్తున్నాం. ఎందుకంటే మేము పార్టీకి పనిచేస్తున్నాం, ఎందుకంటే మమ్మల్ని మర్చిపోతుంది కాబట్టి అది ఎందుకో దయచేసి చూడండి. మేము ఎప్పుడు కూడా పార్టీ కోసము ఏ రాత్రి వేసినా మేము వస్తాం, పనిచేస్తుందా. ఇందల్వాయి మండల్, నేను ఎక్స్ ఎంపీటీసీని 2006లో ఎంపీటీసీ చేసినాను తెలుగుదేశం పార్టీ నుండి. ఇప్పుడు 2009లో తెలుగుదేశం కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. పెద్దలందరికీ ఈ యొక్క కార్యక్రమం హాజరైన కార్యకర్తలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను నా పేరు కుమార శంకర్, 1997 నుంచి కూటమి నాయకుడిని. మొదటిగా కొత్తగల్ సహకార సంఘంలో కూటమి డైరెక్టర్ చేసి మా గ్రామ సర్పంచ్గా చేశాను, ఎంపీపీగా చేశాను, డెప్యూటీసీగా చేశాను. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి యొక్క మీటింగ్ అందరితో రావడం జరిగింది. మరి ఈ యొక్క పంచాయతీ రాజ్ సంఘటన మరి కొత్త పేరుంది. కానీ నేను కూడా మా సర్వీస్లో పంచాయతీ వ్యవస్థ కానీ, మండల వ్యవస్థ కానీ, జిల్లా పరిషత్ వ్యవస్థలు అన్నింటిలో పనిచేశాము. కావున అందరికీ తెలియవలసి ధన్యవాదాలు. రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన అంటే చాలా విలువైనటువంటిది. ఎందుకంటే గ్రామాలకు సంబంధించి గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, పంచాయత్ రాజ్ యాక్ట్ అంటే ఏంటి, ఆ యాక్టులో పొందుపరిచినటువంటి నిధులు, విధులు, వచ్చే డబ్బులు ఏ విధంగా ఖర్చు చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించాలనడానికి ఈ సంఘటన చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సంఘటనకు సంబంధించి తెలుసుకోవాలంటే ఇలాంటి శిక్షణ సిద్ధాలు ఉన్నాక వెళ్ళాలి. ఎందుకంటే రేపు రాబోయే స్థానిక సంస్థల్లో సర్పంచ్గా పోటీ చేయవచ్చు,
ఎంపీటీసీగా పోటీ చేయవచ్చు. కాబట్టి ఈ విధులు తెలుసుంటే రేపు మనం ఎన్నికైన తర్వాత మన పరిపాలనను సౌబాల్యంగా నడిపించుకోవడానికి మంచి అవగాహన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్దలు పిలుపు మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి మరి ఇలాంటి విషయాలు రేపు రాబోయే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఆయా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, మరి జిల్లా మంత్రులు కావచ్చు, వారి ఆదేశానుసారంగా నడిచి పార్టీని బలోపేతం చేసుకొని పటిష్టంగా మన పార్టీని జెండా ఎగరవేయడానికి మనమందరం కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ సదావకాశం ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై తెలంగాణ. సార్ అంటే మనం అందరం ఒకసారి మన పథకాలందరినీ ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ఎలక్షన్లు వచ్చిన తర్వాతనే పోవడం కన్నా ఎలక్షన్ల ముందు మనం ఇస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేస్తే ఒకసారి బాగుంటుంది నా యొక్క ఉద్దేశం. అందరికీ నమస్కారం. సంతోష్ రెడ్డి గారు అందరూ కూడా మేము అప్పుడు 2001 కమ్మర్పల్లి ఎంపీపీ యునానిమస్ ఎంపీపీ యునానిమస్ మరి అవిశ్వాసం పెట్టా కూడా మరి నేను అవిశ్వాసంలో కూడా 2005లో అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసంలో కూడా మళ్ళీ నెగ్గి మా గురువు గారు ఆశీర్వాదం తయారీ నందన్ ఆశీర్వాదంతో మళ్ళీ నా సీట్లో నేను కూర్చోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ కొనసంబంధకు సర్పంచ్గా చేసిన, నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా చేసిన. ప్రస్తుతం నేను సొసైటీ ఒక స్ఫూర్తి మహిళా సమతా సొసైటీ, నేను దానికి చైర్పర్సన్. నేను మళ్ళీ హౌస్ వైఫ్ వెళ్ళాలి, సోషల్ వర్క్ చైర్పర్సన్ కాబట్టి నేను ఒకటి కామారెడ్డి ఆఫీస్ స్కూల్ నడిపించిన, నేను కంప్యూటర్ రన్ చేసిన కమ్మర్పల్లి, మళ్ళీ మహిళలకు కుట్టు మిషన్ కూడా రన్ చేసిన. ప్రస్తుతానికి పబ్లిక్ సేవ ప్రజలతోనే ఉంటున్నా కాబట్టి ఒకటి తయారీ అందరికీ మరి కొత్త వాళ్ళు పాత వాళ్ళు, నేను కాంగ్రెస్ నుంచి సర్పంచ్ వచ్చిన, మళ్ళీ కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాకుండా గెలిచే వ్యక్తులను గుర్తు చేసి వాళ్ళని గుర్తించి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళను గుర్తు పెట్టుకొని వాళ్ళ బీఫాము సర్పంచ్లకు ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే పార్టీ గెలవని వ్యక్తులను గ్రామీణ ప్రాంతాలలో పెడితే ఇలా సర్పంచ్ అనేది వ్యక్తుల పైనే ఉంటుంది. ఇలా పార్టీ కాకుండా వ్యక్తులనే గుర్తిస్తుంది, పని చేయగలుగుతారా వాళ్ళని గుర్తించి వాళ్ళకి చేసి సెట్ అవుతారని ఆశిస్తూ, మరి ముఖ్యంగా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే అట్టాడు వాళ్ళ పార్టీ, ఇలా ఇంద్రమ్మ అంటేనే ఒక దేశానికి వెన్నుముకలాగా ఆమె చేసిన సేవలు ఒక మహిళగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మరి దానే కాకుండా సోనియా గాంధీ కూడా నిజంగా తను ప్రధానమంత్రి అవకాశం ఉన్నా కానీ తను ప్రధానమంత్రి పక్కకెట్టి ఇలా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి అంటే ఒక త్యాగమూర్తి. మరి మన తెలంగాణ ఇచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక తెలంగాణ సోనియమ్మ. మనమందరం కూడా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మనము ఒక గుండెలో పెట్టుకొని గుర్తు వేసుకునే విధంగా గ్రామీణ ప్రాంతాలలో తీసుకెళ్ళాలా. మరి ఒకటి చెప్పచ్చు చెప్పరాదు నాకు తెలియదు, కానీ మరి
ఆర్జీపీఆర్ఎస్ జిల్లా స్థాయి సమావేశం ఏర్పరిచిన జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షుడు గంగాధరన్న గారికి, అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మా జిల్లా హాజరైనటువంటి మన గాయత్రి రమణారాయణ గారికి, అలాగే ఈ సమావేశానికి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ కూడా ఈ ఆర్జీపీఆర్ఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన జెడ్పీటీసీలు కానీ మిగతా ఒక్కొక్కళ్ళు అందరూ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్క నాయకులే, సాధారణ కార్యకర్తలు కాదు. ఒక్కొక్కరు ఒక ఊరును శాసించే నాయకులు. ఈ జిల్లా ఆర్జీపీఆర్ఎస్ సమావేశానికి ఇచ్చేసి ఈ సమావేశాన్ని మన విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆర్జీపీఆర్ఎస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఆర్జీపీఆర్ఎస్ అంటే పంచాయతీరాజ్ సంఘటన, దీని గురించి కొద్దిగా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఆర్జీపీఆర్ఎస్ అంటే ఏంటి, ఇది ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు అన్న విషయాన్ని కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తాం. ఆర్జీపీఆర్ఎస్ అంటే పంచాయతీరాజ్ సంఘటన అని. దీన్ని 2004లో సోనియా గాంధీ గారు స్థాపించారు. దీన్ని 2007 నుంచి 2013 దాకా మణిశేఖర్ అయ్యర్ గారు దీనికి నాయకత్వం వహించారు. అలాగే 2017లో మన భావితరాల ప్రధాని రాబోయే ప్రధాని మన రాహుల్ గాంధీ గారు దీనికి ఒక రూపు తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని 2 రకాలుగా ఎస్టిమేట్ చేశాడు. ఒకటి పిఆర్ఐ, ఒకటి యూఎల్. పిఆర్ఐ అంటే మన పంచాయతీ సంఘటనకు సంబంధించి అది, ఒకటి యూఎల్బి అంటే మన పట్టణ స్థానిక సంస్థల గురించి. 2 విభాగాలుగా దీన్ని విభజించి దీన్ని మన భారతదేశం అంతటా వ్యాపించడానికి కృషి చేశారు. ఈ 2 సంస్థలు ఏంటంటే మనం పంచాయతీ సంఘటన మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న నాయకులను వారికి చైతన్యపరిచి వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు రాజ్యాంగం పట్ల అలాగే పంచాయతీరాజ్ పట్ల ప్రజలకు మనం ఏ రకంగా సేవ చేయాలి, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళు ఎలా సాధించుకోవాలి అనే విషయంలో అట్టడుగు స్థాయి ఉన్న నాయకులను కూడా గుర్తించి వాళ్ళకు ఒక మండల నాయకులుగా అలాగే జిల్లా నాయకులుగా రాష్ట్ర నాయకులుగా తీర్చిదిద్దడానికి కోసము ఈ 2 విభాగాలు విభజించి వీటిని మన భారతదేశం అంతటా వ్యాపింపజేయడానికి కృషి చేశారు. వాస్తవంగా ఇప్పుడు ఇది మన భారతదేశంలో 20 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. మన తెలంగాణలో మొన్న మనకు ఒక 2 సంవత్సరాల కింద తెలుసు కొద్దిమందికి, ఇంతకుముందు తెలియదు. కానీ వేరే రాష్ట్రాల్లో ఈ పంచాయతీ సంఘటన అనేది చాలా కీలకంగా వ్యవహరించింది. రాహుల్ గాంధీ పాదయాత్రలో కావచ్చు, మనం 2014లో తీసుకున్న మేనిఫెస్టోలో కావచ్చు, ఆ మేనిఫెస్టోలో పంచాయతీ సంఘటనకు సంబంధించిన నాయకుల చేత వారి అభిప్రాయ సేకరణ చేసి మనకున్న మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది. మనకు ఈ పంచాయతీ సంఘటన వల్ల ప్రజలకు ఏ రకమైన హామీలు ఇస్తే మనం అధికారం రాగలుగుతాం, వాళ్ళని ఎలాగో మనం చూసుకోగలుగుతాం అనే ఉద్దేశంతో దాన్ని మన మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టోలో మనం పొందుపరచడం జరిగింది. ఇది 20 రాష్ట్రాల్లో విస్తరించింది. అలాగే 300 జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గత 2 సంవత్సరాల కిందట మనం బుధన్ పోచంపల్లి నుంచి మనం నాగ్పూర్ దాకా మనము పాదయాత్రలో మన శివగ్రామ్ దాకా దీన్ని 600 కిలోమీటర్లు మన పాదయాత్ర మన మీనాక్షి నారాయణ మేడం గారి ఆధ్వర్యంలో అప్పటి మన నేషనల్ చైర్మన్ ఆమె ఆర్జీపీఆర్ఎస్కు ఆమె ఆదేశాలతో ఆమె మన రాష్ట్రం కూడా పయనించి 600 కిలోమీటర్లు మనం కూడా అందులో భాగస్వామ్యం, చాలామంది దానికి భాగస్వాములు అయ్యారు. మనం దాన్ని విజయవంతంగా చేసినాం. అలాగే 200 గ్రామాలలో దీన్ని మనం కొన్ని ప్రదర్శనలు చేసాం. మనము దీనికి ప్రతి మండలము కానీ జిల్లా స్థాయిలో కానీ ఆర్జీపీఆర్ఎస్ నుంచి ఒక క్యాంపు పెడతారు. ఆ క్యాంపులో మనకు రాజకీయం, ఆ క్యాంపులో 3 రోజుల క్యాంప్ ఉంటుంది. దాన్ని ఆ 3 రోజులలో మనం దీనికి చట్టం గురించి కానీ ప్రజల గురించి కానీ మనకు వచ్చే హక్కుల గురించి కానీ దానికి శిక్షణ ఇస్తారు. మళ్ళీ తర్వాత సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, ఆటలు పాటలు అవి. మళ్ళీ పొద్దున శ్రమదానం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ క్లాసెస్ వస్తాయి. ఇలా 3 రోజులు మన ఎవరైతే ప్రజలు చేత ఎన్నుకోబడ్డారో వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు కూడా అట్టడుగు స్థాయి నుంచి ఒక స్థాయికి తీసుకురావడానికి చాలా కృషి చేస్తారు. దీన్ని ఇప్పుడు మనకు మీనాక్షి మేడం గారు మన రాష్ట్రానికి ఇన్ఛార్జి వచ్చారు. ఇంతకుముందు ఆమె నేషనల్ పంచాయతీరాజ్ మన చైర్మన్ ఉండే. ఇప్పుడు మనం అందరం సమావేశం మనం అందరం ఒక పేపర్లో పేరు మనం తీసుకున్నాం, నమోదు చేసుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొత్త కంపెనీలు వేస్తున్నాం. పంచాయతీ సంఘటనలో ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి మనం నాయకులు తయారయ్యే ఉద్దేశంతో
ఇప్పుడు మనం ఇచ్చే పేపర్లో మీరు రాస్తున్న అడ్రస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అవన్నీ దానికోసమే. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జిల్లా సమావేశానికి చేసినటువంటి వివిధ మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కనబడుతున్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. వేదిక ఉర్దూ అకాడమీ చైర్మన్ విద్యార్థి సహాయ చిన్న గారికి, పంచాయతీ సంఘటన అధ్యక్షులు చైర్మన్ మామిడిపల్లి గంగాధర్ గారికి, నవీన్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇంకా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు నమస్కారం తెలియజేసి, ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంఘటన అంటే ప్రతి గ్రామాల్లో గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు సంబంధించిన ప్రతి వ్యవస్థ ఈ పంచాయతీరాజ్ సంఘటనలకు వినియోగం. గ్రామాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి కళల సహకారమే ఈ పంచాయతీ సంఘటన ఏర్పడడం జరిగింది. గాంధీ మహాత్ముడి యొక్క కళను సాకారం చేయడానికి ఆ రోజు రాష్ట్రంలో, దేశంలో రాహుల్ గాంధీ గారు ఎన్నిక జరిగిన తర్వాత, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏర్పడిన తర్వాత నిధుల విషయంలో, ముఖ్యంగా పంచాయత్ సంఘటన నిధుల విషయంలో ఎమ్మెల్యే చేతుల్లో, ఎంపీల చేతుల్లో ఉంటుంది. ఆ వ్యవస్థను రూపమవ్వడానికి రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి చొరవ 79 రాజ్యాంగ సవరణ చేసి 29 అంశాలను ఈ దాంట్లో చేర్చడం జరిగింది. అందులో భాగంగా కొన్ని అంశాలు, అంటే మేము సర్పంచులుగా ఉంటే అప్పుడు కొన్ని అంశాలని అమలుపరిచినాయి ప్రభుత్వాలు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఫైనాన్స్, 11th ఫైనాన్స్, ఆ రోజు నుంచి 11th ఫైనాన్స్ బట్టి రాజీవ్ గాంధీ చేసినటువంటి సంస్కరణల్లో కేంద్రం నుంచి డైరెక్ట్ పంచాయతీలకు నిధులు వచ్చే విధంగా తీసుకున్నటువంటి యొక్క రాజీవ్ గాంధీ యొక్క కళను సాకారం చేయడానికి పంచాయతీ సంఘటన ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మనమంతా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ ప్రజలకు తీసుకుపోయి, ఏదైతే అప్పుడు మనకు ఇబ్బందులు ఉంటుండే, ఏది నిధుల ఇబ్బంది, అది నేరుగా గ్రామ పంచాయతీలకు మనం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి గ్రామాలలో వెళ్ళి పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేస్తేనే మండలాలు, జిల్లాల అభివృద్ధి చెందే విధంగా మనం చొరవ తీసుకొని మరి రేపు రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలలో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ చేసినటువంటి ఈ సంస్కరణలన్నీ మనం అమలు చేసుకొని గ్రామాలలో మరి ఈ వ్యవస్థను పటిష్టపరచడానికి మన వంతుగా పంచాయతీరాజ్ సంఘటనల ద్వారా చేయాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్న మాట తెలియజేస్తూ, రేపు రాబోయే ఎన్నికల్లో అందరూ ఎటువంటి భేదభావాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఏకతాటి మీద నడిచి, ఇప్పుడు అంటా ఉన్నారు అందరూ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు పెంచే విధంగా వారి కాన్స్టిట్యున్సీల మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వారికి కూడా విన్నవించాల్సిందిగా మీ ద్వారా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.
నిజామాబాద్ జిల్లా పంచాయతీ సంఘటన అధ్యక్షులు హృదయపూర్వకంగా మన అందరి తరఫున వారికి చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే అనారోగ్యంగా ఉండి కూడా ఈ పదవి అందరం కలిసి ఆయనకు ఇచ్చే సమయంలో ఆయన ఎంత వద్దన్నా ఆయనకి ఈ పదవి ఇచ్చింది. కానీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా మంచి పేరున్న నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండదండగా ఉన్నటువంటి గంగాధర గౌడ్ గారు మీ అధ్యక్షతన పంచాయతీరాజ్ సంఘటన సమావేశం జరుగుతున్నటువంటి ఈ సమయంలో జోనల్ అధ్యక్షుడు నవీన్ కానీ వెంకట్రావు గారు కానీ కేశవరావు గారు కానీ మా పిసిసి సభ్యులు గౌరవనీయులు శేఖర్ గౌడ్ గారు కానీ మాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ రాజేంద్ర ప్రసాద్ గారు నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నేను అనుకుండా దాదాపు మాజీ జడ్పీటీసీలు మన ప్రజాదరణ జడ్పీటీసీ ఎందుకంటే పంచాయతీరాజ్ సంఘటన మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి భారతదేశ స్వరాజ్యంలో నిజంగా కూడా గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు అభివృద్ధి కొరకు ₹1 పంపిస్తే ఒక పైసా అందే పరిస్థితి ఉన్నటువంటి సమయం లోపల యువ నాయకుడు ఆ రోజు అనుకోకుండా తల్లిని పోగొట్టుకున్న తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ రాజ్యాంగ సవరణతో 72, 73 రాజ్యాంగాన్ని సవరించి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తేనే ఢిల్లీకి వెళ్ళి వచ్చేటటువంటి డబ్బులు నేరుగా గ్రామ పంచాయతీలకు, జిల్లా పరిషత్లకు, మండలాలకు అందుకనే మున్సిపాలిటీలకు అందుకనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజు అందించినటువంటి ఫలాల ద్వారా ఆ రోజైతే తర్వాత రిజర్వేషన్ల రూపంలో మహిళలకు 33% రిజర్వేషన్ మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాని తర్వాత ఇప్పుడు 50% రిజర్వేషన్ అంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మనవాడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన బలహీన వర్గాలకు 42% అనేటువంటి నినాదంతో ఇంకా ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో పటిష్టంగా చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా జిస్కి జిత్మి భాగీదారి, జిస్కి జిత్మి ఆబాదీ ఉత్మి భాగీదారి అనేటువంటి నినాదంతో ఈరోజు మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చాలామంది భక్తులు మీకు తెలిసిన వారు, చాలామంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ సభ్యులుగా, సొసైటీ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, వార్డు మెంబర్లుగా, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు, రోజు ప్రజలతో ఉండేటటువంటి వ్యక్తులు, ప్రజా సమస్యల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వాస్తవంగా ఏమున్నాయనేటువంటి తెలుసుకునేటటువంటి వ్యక్తులు, ఆ ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాస్వామ్యాన్ని మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి స్థానిక సంస్థలను ఇంకా బలోపేతం చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇటు పార్టీలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి కళ్ళన్నీ మన మీదనే ఉన్నాయి. రేపటి ఎన్నికల్లో రిజర్వేషన్ల రూపంలో వచ్చేటటువంటి గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ
కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గర ఉన్నటువంటి నాయకులను టికెట్టిద్దామనేటువంటి ఆలోచన పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగమే అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దాని కొరకే మీ మీద పూర్తి బాధ్యత ఉంది. మీరు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. చాలామందికి ఈరోజు కోఆర్డినేషన్ లేదు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నిటికన్నా గొప్పగా ఈ దేశానికి మనకు అందించినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇదైతే మన చేతిలో ఉంది. ఈ ఆయుధం ద్వారా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మనం తీసుకున్న నిర్ణయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళే సమయంలో కూడా రేపు ఎన్నికలు 15 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలల తర్వాత జరుగుతాయి. తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. పార్టీ ఇంటి కూడా ఉంది, ప్రజల్లో వెళ్ళండి, ఎన్నికలు జరుగుతాయనేటువంటి విషయాన్ని తద్వారానే రేపు మా గంగాధర్ గౌడ్ గారి నాయకత్వాన్ని పంచాయతీ సంఘటనను పట్టించుకోవడం చేస్తూ నిజామాబాద్ జిల్లాలో 531 గ్రామ పంచాయతీలు అనుకుంటాం. ఇవాళ 531 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మీ మీద పూర్తి బాధ్యత ఉంది. ఎందుకంటే మనమందరం మీతో పాటు నేను కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తిని కాబట్టి అక్కడ సర్పంచ్గా, వార్డు మెంబర్గా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిస్తేనే మనం రేపు ప్రజల్లోకి వెళ్ళి ఏమైనా కార్యక్రమాలు చెప్పేటటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. మీకు చెప్పేటటువంటి పెద్ద నాయకుడు కాకుండా మీతో పనిచేసినటువంటి కార్యకర్తలు సమస్యలు మనకు తెలుసు. ఈరోజు పార్టీ అధికారంలో ఉంది, ప్రభుత్వంలో మనమున్నాం. ప్రభుత్వం ఇచ్చేటటువంటి మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి అందిస్తున్నాం. అందించినటువంటి ప్రతి అంశం ఈరోజు నేను వెళ్ళొచ్చినటువంటి 3 మీటింగ్లలో, ఉదయం నుండి 3 మీటింగ్లలో ఇవాళ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట మనం రాష్ట్రంలో ఇవాళకి వరకు 2వ స్థానంలో ఉన్నాం. ఆలోచన ఉంది. మన గ్రామంలో మనం ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మన గ్రామంలో 20 ఇళ్ళు వచ్చాయా, 30 ఇళ్ళు వచ్చాయా అనేటువంటి విషయాన్ని మనం వేస్ట్ మన దగ్గర ఉంటుంది. ఇందిరమ్మ కమిటీ ఉంది. ఇందిరమ్మ కమిటీకి తెలియకపోయిన అధికారుల దగ్గరికి వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి హౌసింగ్ అధికారుల దగ్గరికి వెళ్ళి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మన ఊళ్ళో ఎన్ని ఇళ్ళు వచ్చాయి, నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇచ్చేటటువంటి కానుకగా ఆ కానుకను వాళ్ళకి అప్పచెప్పేటటువంటి బాధ్యతగా ఈరోజు మనం ఉన్నటువంటి విషయాన్ని మనం తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఉంది. గతంలో పాలించినటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ప్రభుత్వం మధ్య దళారీల రూపంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం వారి మీద ఏదైతే చూపేటటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నటువంటి విషయాన్ని దళితులను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక కాయలు అంతా చెప్తేనో, ఒక శేఖర్ కూడా చెప్తేనో, ఒక గంగాధర్ కూడా చెప్తేనే కాదు, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఈ బాధ్యత ఉంది. అది బాధ్యతనే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఆయుధం అనేటువంటి విషయం. తద్వారానే ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామనేటువంటి విషయం. తద్వారానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం ఈరోజు ఈ దేశంలో దాని ద్వారా ప్రజాస్వామ్య వాయువులను పీల్చుకుంటామనేటువంటి విషయం. అందుకొరకే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, నవీన్ గౌడ్ చెప్పాడు, ఆ రోజు ఆమె కల్వరావు నుంచి మొదలుకొని మన జిల్లా ప్రవేశం ఒక ద్వారం నుంచి అక్కడ మెండోరా వరకు, గోదావరి ఒడ్డు వరకు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తులకు 6 రోజులు ఆమె వెంబడ పాదయాత్ర చేశారు. ఆమెను చూస్తే సింపుల్ సిటీగా ఉంటుంది, ఏం మాట్లాడదు, ఎవరికి ఏం చెప్పది. తాను చేసే కార్యక్రమాలు ఏవైతే అడుగేస్తుందో ఆ అడుగు మనం ఆలోచించి ఆమె చేసే అడుగులో అడుగు వేసుకుంటూ నడిచేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ దేశానికి త్యాగం చేసినటువంటి ముఖ్యించినటువంటి ఆయుధం మన దగ్గర ఉంది. మనకు ఒకరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ ఒక కార్యకర్త ఈ కార్యక్రమం పార్టీ కొరకు, ఆ ఊరు గ్రామం కొరకు, ప్రజాస్వామ్యం కొరకు పనిచేస్తుంటే అదే మనకు ఆయన అడుగుజాడల్లో నడిచేటటువంటి కార్యక్రమం మన దగ్గర ఉంది. అందుకొరకే పంచాయతీరాజ్ సంఘటనలు ఆ రోజు దీనికి ఒక రూపకల్పన చేసి దీని ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చి, ఆ అవకాశం ద్వారా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మీకు చేతులు జోడించి కోరుకుంటూ వేరే విషయాలు కోరుకుంటా. శేఖర్ గౌడ్ గారు 2-3 సూచనలు చేశారు.
అధ్యక్షుల వారు చెప్పారు. అదేవిధంగా మాట్లాడేటటువంటి చాలామంది పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని ఆ అంశాలను తప్పకుండా ఈ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మా రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఉన్నారు. వారందరి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత కొరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ అంశాలను మన దృష్టికి తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వేరే విషయాలను పోకుండా ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో మీ అందరికీ మరి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కొరకు పంచాయతీరాజ్ సంఘటన అభియాన్ ద్వారా జరిగేటటువంటి మొట్టమొదటి సమావేశంలో మనం ఇదే ఉద్దేశంతో మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడ మనం కలిసిన వాళ్ళం, మన మిత్రులను, పార్టీ శ్రేయోభిలాషులను, బూత్ కమిటీ స్థాయి నాయకులను అందరితో మాట్లాడి ఈ అంశాలను తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నటువంటి విషయాన్ని राजीव गांधी पंचायती राज संगठन उसका नीचे तक पंचायत लेवल तक लीडरों को बनाना काम है। अभी आजकल RGPR उसका काम चल रहा है। पंचायत लेवल इलेक्शन करने का पंचायत में लीडर बन जाएगा उसके पूरा टीम, और उसके आगे ब्लॉक लेवल, मंडल लेवल और डिस्ट्रिक्ट लेवल, पूरा स्टेट लेवल तक कमेटी बन रहा है अभी RGPR का। क्यों पंचायत मजबूत रहेगा तो पार्टी मजबूत रहता है। ये पंचायत लेवल लीडर को मजबूत करना है, ये आजकल RGPR का काम स्टार्ट कर रहा है। उसके लिए डिस्ट्रिक्ट लेवल मीटिंग लगाया हुआ है। ये डिस्ट्रिक्ट लेवल में मीटिंग से जिसको काम करना इच्छा है, इंटरेस्ट है, मगर किसी को ज़बरदस्ती नहीं दे रहे, काम करने को इंटरेस्ट है, उसको पार्टी में लेके आके ग्राउंड लेवल तक पार्टी को मजबूत करने के लिए हम इधर से अभी इधर स्टार्ट किया हुआ है। अभी 5-6 डिस्ट्रिक्ट का इधर से हो गया, अभी आज अपना निज़ामाबाद का हो रहा है। उसके बाद आगे असेंबली लेवल, मंडल लेवल और पंचायत लेवल तक मीटिंग करके सबको इकट्ठा पार्टी का मजबूत करना है। आजकल राहुल गांधी जी अभी इलेक्शन का जो बेंगलुरु का इलेक्शन का बोल रहे हैं, क्यों पार्टी का ग्राउंड लेवल में कार्यकर्ता स्ट्रॉन्ग नहीं रहता है ना, जब भी ऐसा गलत होता है। एक कार्यकर्ता को स्ट्रॉन्ग कराना काम RGPR का काम करता है।